కొన్ని మాటలు విందాం. ఈరోజు పాత సంవత్సరం మరి కొన్ని నిమిషాలు అయితే గతించబోతున్నది. ఇంతవారు మన జీవితంలో దేవునికి ఇష్టం లేని పాత అలవాట్లు, పాత జీవితాన్ని కూడా మనం విడిచిపెట్టాలి. మరి పరిశుద్ధ గ్రంథం నుండి కొలొస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 5 నుండి 10 వరకు చూసుకుందాం. కొలొస్సీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ అధ్యాయం తర్వాత 5వ వచనం నుండి 10 వరకు చదువుకుందాం. కావున భూమి మీద ఉన్న మీ అవయములు అనగా జారత్వము, అపవిత్రత, కామతత్వము, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను సంపివేయడి. వాటి వల్ల దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వం మీ వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించుకుంటుంది. ఇప్పుడైతే మీరు కోపము, అగ్రము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు వీటిని విసరించుడి. ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడకుడి. ఏలైన ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిధించి జ్ఞానం కలిగినట్లుగా సృష్టించబడ్డ నవీన పోలిక నూతన స్వభావము ధరించుకొని పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, నూతన జీవితాన్ని ధరించుకోవాలి. చెప్పండి, ఏం చేయాలట? పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, నూతన జీవితాన్ని ధరించుకోవాలి. అందుకని ఇక్కడ ఏమైనా పాత స్వభావం విడిచిపెట్టండి, నూతన స్వభావాన్ని ధరించుకోండి. పాత స్వభావం అంటే మరి 4 విషయాలు మీకు చెప్తాను నేను. మొట్టమొదటిది ఏంటంటే పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలంటే మొదటిది చెడ్డ మాటలు విడిచిపెట్టాలి. చెప్పండి, ఏం విడిచిపెట్టాలి? మొదటి ఏం విడిచిపెట్టాలి? చెడ్డ మాటలు క్రైస్తవులు మనకు తగదు కాబట్టి విడిచిపెట్టాలి. చెడ్డ మాటలు అంటే అర్థమైందా? బూతులు కానీ సరసోక్తులు. చెప్పండి, బూతులు కానీ సరసోక్తులు అంటే ఏలన చేయడం. ఇప్పుడు అర్థమైంది కదా? బూతులు కానీ సరస్వతులు అంటే మొదటి విడిచిపెట్టాలి, చెడ్డ మాటలు విడిచిపెట్టాలి. రెండవది చెడు అలవాట్లు. చెప్పండి, రెండోది విడిచిపెట్టాలి మనం చెడు అలవాట్లు. ఒకవేళ 2024 సంవత్సరంలో మనకు ఏమేమి చెడు అలవాట్లు ఉండేనో దాన్ని విడిచిపెడదాం. ఆడి జోలి అదిగా ఏం చేయాలి చెప్పండి? చెడు అలవాట్లను విడిచిపెట్టాలి. ఏమేమి చెడు అలవాట్లు? ఒకటి చూడండి, త్రాగడం కానీ, జూదం కానీ, పేకాట కానీ, కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి. చెడు పనులు చేసాడు, పోదిండు, కళ్ళు తాగడం, కర్రలు తినడం, చెడు మాటలు మాట్లాడడం, చెడు అలవాట్లు కొన్ని మనకు ఉంటా ఉంటాయి. ఏం విడిచిపెట్టాలంట చెప్పండి? రెండోది చెడ్డ అలవాట్లు. మొదటి మాట చెప్పండి, మనం ఏం విడిచిపెట్టాలి? ఫస్ట్ మాట చెప్పింది కదా, చెడ్డ మాటలు. చెడ్డ మాటలు ఏమవుతాయి? బూతులు కానీ సరసక్తులు కానీ విడిచిపెట్టాలి. రెండోది చెప్పండి, చెడ్డ అలవాట్లు. చెప్పండి, రెండోది చెడ్డ అలవాట్లు. ఏం చెడ్డ అలవాట్లు అయ్యి? తాగడం కానీ, జూదం కానీ, కర్ర కానీ, పువ్వాకు కానీ, కొన్ని చెడు అలవాట్లను మనము విడిచిపెట్టాలి. వ్యభిచారం కానీ చెడు అలవాట్లు. రెండోది. మూడోది ఏంటంటే చెడ్డ కోరికలు విడిచిపెట్టాలి. చెప్పండి, చెడ్డ కోరికలు. చెప్పండి, చెడ్డ కోరికలు అంటే ఏది? చెడ్డ కోరికలు అంటే ఏది? పొరుగువారి వస్తువు కావాలని, పొరుగువారు ఏదైనా దోసుకోవాలని, ఎవరిని చంపాలి, ఎవరిని కొట్టాలి, ఎవరిని దోసుకోవాలి, ఎవరికి అన్యాయం చేయాలని, ఒకరి వస్తువు తీసుకోవాలి. చెడ్డ దాన్ని ఏమంటారు? చెడ్డ కోరికలు. మనకు చెడ్డ కోరికలు ఉండకూడదు. ఏమంటారు చెప్పండి? చెడు కోరికలు అంటే లంచం తీసుకోవడం కానీ, వడ్డీలకు ఇవ్వడం కానీ, పొరుగువారిది ఏదైనా ఆశించడం, లేకుంటే పొరుగువారిది దొంగతనం చేయడం కానీ, మరి చెడ్డ కోరికలు మనము ఉండకూడదు. మూడో విషయం ఇది. ఎన్నో మాట చెప్పండి, ఏం విడిచిపెట్టాలి చెప్పినా? మనం విడిచిపెట్టవలసినవి చెప్పండి ఒకసారి. మొదటిది 3, నేను 4 మాటలు చెప్తాను కదా. మొదటి మాట చెప్పండి, చెడ్డ మాటలు విడిచిపెట్టాలి. రెండోది చెప్పండి, చెడ్డ అలవాట్లు. మూడోది చెప్పండి, చెడ్డ కోరికలు. ఇప్పుడు చాలామంది క్రైస్తవుడు ఒక కోరిక కలితే కొన్నిసార్లు మనకి ఇది కావాలి కదా, చెడ్డ కోరికలు. ఏం విడిచిపెట్టాలి? చెడ్డ కోరికలు. ఒక రాజుకు ఒక చెడ్డ కోరిక కలిగింది. ఏం కోరిక తెలుసా? నాబోతు తోట నాకు కావాలని. ఏం కావాలని? పొరుగువాని తోట నాకు కావాలని రాజు కోరిక కలిగింది. చూడండి, ఆ తోట గురించి అతను చంపవలసి వచ్చింది ఇవ్వకుంటే. అంటే కొన్నిసార్లు మన పొరుగువారి ఏదైనా కావాలని చెడ్డ కోరికలు వస్తాయి. ఒకరిని చంపాలి, ఒకరిని దోసుకోవాలి, ఒకరికి అన్యాయం చేయాలి అని. కనుక అది మూడోది చెడ్డ కోరికలు మనకు ఉండదు. 4వ మాట చెప్పండి, చెడ్డ స్నేహం. చెప్పండి, ఈ చెడ్డ స్నేహం. ఈ 4 విడిచిపెట్టాలి. ఎవరు చెప్పగలుగుతారు ఈ 4 మాటలు?
చెడ్డ పాపులతోటి స్నేహం చేయకూడదు. చెడ్డవారితో దోస్తాను క్రైస్తవులారా ఎవరు కూడా మంచి విశ్వాసతోటి దోస్తాను ఉండాలి. మంచి విశ్వాసతోటి దోస్తాను ఉండాలి, కానీ చెడ్డవారితో సాహసం ఎక్కువ చేయకూడదు. 4 విషయాలు చెప్పిన ఏంది విడిచిపెట్టేది 4 మాట చెప్పండి. చెడ్డ స్నేహము చెప్పండి. ఏం విడిచిపెట్టాలి? అది ఎక్కడంటే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 33వ వచనం ఉంటుంది. ఏమని? మోసపోగుడి, చెడ్డ సావాసము ఏమైంది మంచి నడవని చెరుపుతుందని రాయబడి ఖరాబు చేతలాట. అందుకనే మనం ఎప్పుడు కూడా 4వది చెడ్డ స్నేహము చేయకూడదు. ఈ 4టిని ఈ నూతన మరి పాత సంవత్సరంలో కొన్ని నిమిషాలు అయితే మనం ఇంకొక 10 నిమిషాలు అయితే నూతన సంవత్సరం అడుగుపెట్టబోతున్నాం కాబట్టి పాతది గతించిపోతాను. ఏమైపోతాను చెప్పండి? పాతది ఏమైపోతాను? మరి ఇప్పుడు ఏమవుతాను? కొత్తది. మనం కూడా మన జీవితం కూడా కొత్తగా మారాలి. పాత అలవాట్లు మన 4 విడిచిపెట్టాలని నేర్చుకుందాం. చెప్పండి, ఏం విడిచిపెట్టాలి? మొదటి మాట చెడ్డ మాటలు, 2 చెడ్డ అలవాట్లు, 3వది చెడ్డ కోరికలు, 4వది చెడు స్నేహం. ఈ 4 ఇంపార్టెంట్ క్రైస్తవ జీవితంలో. ఈ 4టిని మనం విడిచిపెట్టే వారికి ఉండాలి. మరి ఒక మాట చూద్దాం దేవులారా, తీయండి. మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయము మనం చూద్దాం. పాత సంవత్సరం పోయినట్టుగా మన పాత జీవితాన్ని ఈ రోజు నుండి దాంతో పాటు విడిచిపెట్టాలి. మార్కు సువార్త 2వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయం మార్కు సువార్త 2వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. ఎవడు పాత బట్టకు కొత్త గుడ్డ మాస్క వేయడు, వేసినలా ఆ కొత్తది మాస్క పాత బట్టను వెలితిబరసను, సిలువును మరి ఎక్కువ కాగును. ఎంతమందికి అర్థమైంది? ఎవడను పాత గుడ్డకు కొత్త గుడ్డ మాస్క వేయడు. చూడండి, ఇది కొత్త గుడ్డ అని అనుకోండి, ఇంకొకటి పాత గుడ్డ. ఎవరైనా పాత గుడ్డని కొత్త గుడ్డని కలిపి జాయింట్ చేస్తారా? ఎవరైనా షర్టు పాత గుడ్డ ఒక కొత్త షర్టు బట్ట కొనుక్కుండా అనుకోండి, పాత గుడ్డని తీసుకుని దాన్ని కుట్టి అని టైలర్గా ఉండబోతలా? ఎట్లా కుట్టించుకుంటాం? కొత్తదే కుట్టిస్తాం, కానీ పాతది కలిపి కుట్టిస్తామా? అయితే ఈ సంవత్సరంలో 2024 సంవత్సరం పాతది, అది పోతుంది, ఇప్పుడు కొత్తది వస్తుంది. కానీ దీన్ని దాన్ని జాయింట్ చేయద్దు. చెప్పండి, దీన్ని దాన్ని జాయింట్ చేయదు. అంటే అర్థమైందా? పాత అలవాట్లు పాత జీవితం అట్నే ఉంచుకుందాం అనుకో, ఈ పాత సంవత్సరము ఉన్నాయి వెళ్ళగలుగుతాయి, మళ్ళా కొత్త సంవత్సరంలో జాయింట్ అవుతుంది. అప్పుడు ఏమైనా లాభం ఉంటుందా? మరి మంచిగా ఉంటుందా సంవత్సరం? అదంతా కూడా ఖరాబే. అది అందుకే పాత గుడ్డకు కొత్త గుడ్డ ఎవరు కూడా గుట్టించుకోరు. మనం కూడా పాత సంవత్సరానికి కొత్త సంవత్సరం కలపకూడదు. అర్థమైంది అందరికీ? ఏం కలప చెప్పండి, సభలు ఒకసారి గట్టి కట్టాలి దేనికి. హల్లెలూయా. పాత జీవితానికి కొత్త జీవితము కలపకూడదు. అందుకని ఇక్కడ అంటాను చూడండి, ఎవరు కానీ పాత బట్ట కొత్త గుడ్డ మాస్క వేయడు, ఈ వేసిన నెల ఏమైందట? కొత్తదేమో ఆగుతుంది, పాతదేమో చిరిగిపోతుంది. ఎవరు కూడా అట్లా కుట్టుకోదు. కుట్టుకున్నాక ఏమైంది మరి కొన్ని రోజులకు? పాతదేమో తొందరగా చిరిగిపోతుంది, కొత్తదేమో ఆగుతూ ఉంటుంది. అది మంచిగా కనబడుతుందా? కాబట్టి అందుకని మన పాత జీవితానికి మరి కొత్త జీవితాన్ని కలపకూడదు. పాత జీవితం పాత సంవత్సరంతో పోవాలి, పాత 4 అలవాట్లు అన్నీ కూడా పోవాలి. కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని మనం జీవించే వారికి కూడా అతియండి. మరి ఇంకొక మాట కూడా చూద్దాం. మరి దేవులారా, గలతీ రాసిన పత్రిక మరి 5వ అధ్యాయం, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనం చూడండి. ఈ పులిసిన పిండి కొంచెమైనను ముద్దంత పులియజేయనని మీరు ఎరగరా? మీరు ఎంత మాత్రం వేరుగా ఆలోచింపారని ప్రభునందు మిమ్మల్ని గురించి నేను రూఢిగా నమ్మకనిస్తున్నాను. ఇక్కడ నుండి వినండి. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంత పులియజేయను. ఎంతమందికి మాట అర్థమైంది? ఇప్పుడు గోధుమ పిండి తీసుకెళ్ళి అనుకో, ఈ రోజుది ఓ 10 రోజుల పిండి ఉంది అనుకోండి, ఖరాబ్ అయిపోయి పులిసిపోయిన పిండి. అది కొత్త దాంట్లో కలిపితే ఏమైంది చెప్పండి? మంచిగా ఉంటుందా? ఈ పాతది కొంచెం కలిసిన ఏమైపోయింది? ఆ కొత్తదంతా కూడా ఖరాబ్ అయిపోయింది. అందుకే ఇక్కడ ఏమంటుందంటే పులిసిన పిండి ఖరాబ్ అయింది, కొంచెమైనా కూడా ఏం చేస్తాడు? ముద్దంతా కూడా ఖరాబ్ చేస్తుందట. అందుకనే దేవులారా, మన పులిసిన పిండి అనే పాపాన్ని కొత్త ముద్దలో కొత్త సంవత్సరం మనం కలపకూడదు. ఏం చేసి చెప్పండి?
కొత్త సంవత్సరంలో కలపకూడదు. కలిపితే ఏమైంది చెప్పండి? ఈ 2025 సంవత్సరం అంతా కూడా ఏమైపోద్ది? మొత్తం ఖరాబ్ అయిపోద్ది. అందుకని 2 ఉదాహరణలు చెప్పిన. ఒకటి, కొత్త గుడ్డకు పాత గుడ్డ కలిపి కుట్టకూడదు. రెండోది చెప్పండి, కొత్త పిండికి పాత పిండి ఎప్పుడు కూడా కలపకూడదు. కలిపితే ఏమైంది? ఆ పిండి అంతా కూడా ఖరాబ్ అవుతుంది. మన కొత్త సంవత్సరం దేవుడు మనకి ఇస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి చెప్పాలి? ఈ పాత ముద్దని కొంట పోయి కొత్త సంవత్సరం మనం ఏం చేద్దాం? కలపకూడదు. అంటే మన పాత సంవత్సరాన్ని కొంట పోయి కొత్త సంవత్సరంలో కలపకూడదని మనం నేర్చుకుందాం. కాబట్టి ఈరోజు 4 అలవాట్ల గురించి నేర్చుకుందాం కదా. ఏమి విడిచిపెట్టాలో నేర్చుకుందాం. మొదటిగా చెడ్డ మాటలు, 2 చెడ్డ అలవాట్లు, 3 చెడ్డ కోరికలు, 4 చెడ్డ స్నేహం. ఈ 4 ఇంపార్టెంట్. వీటిని మనం విడిచిపెట్టాలి. మరి ఇప్పుడు ఏం ధరించుకోవాలి? నూతన హృదయం మనకు కావాలి. 1 సామ్యుయేలు గ్రంథంలో రాసింది ఆ మాట. 10వ అధ్యాయంలో 6-9 వచనం ఏమిటంటే, నూతన హృదయం ఇస్తున్నాడు దేవుడు. ఏం కావాలి మనకు? నూతన హృదయం కావాలి. తర్వాత నూతన హృదయం మనకి ఇస్తున్నాడు. నూతన బుద్ధి తెచ్చుకోవాలి, నూతన బలం తెచ్చుకోవాలి. మరి నూతనంగా మనం తయారు కావాలి, కొత్త వ్యక్తులు తయారు కావాలి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 3వ వచనం యేసు చెప్పినాడు, ఒకరిని అడిగి నాకు దేవుని రాజ్యం కావాలంటే, ఒకడు కొత్తగా జన్మించకపోతే అతను నా రాజ్యాన్ని చూడలేడన్నాడు. హల్లెలూయా. ఏం కావాలట? నయా జన్మం. క్రైస్తవం అంటేనే పాత జీవితాన్ని రోజు కూడా పాత జీవితాన్ని విడిచిపెట్టుకొని మన నూతన వ్యక్తులుగా, కొత్త వ్యక్తులుగా తయారు కావాలి. దేని ద్వారా మనకు దేవుడు నూతన సంవత్సరాన్ని ఇస్తున్నాడు కాబట్టి 4 నిమిషాలని మనం పాతది గతించబోతాను. ఎన్ని నిమిషాలు చెప్పండి? 4 నిమిషాలు అయితే పాత సంవత్సరం గతించబోతోంది. కాబట్టి దాంతోపాటు కూడా మన పాత అలవాట్లు, పాత కోరికలు, పాత ఆలోచనలు అన్నీ కూడా విడిచిపెట్టుకొని మన నూతన వ్యక్తులుగా మరి అదే ప్రకారంగా మన జీవితంలో దేవునికి ఇష్టం లేని కోరికలు, దేవునికి ఇష్టం లేని అలవాట్లు ఏదున్నా కూడా పాతయని ఈరోజు గతించిపోవాలి. మన నూతన సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం కాబట్టి దేవులారా మనం దేవునికి ఇష్టానుసారంగా జీవిద్దాం. పాత దానికి రాజీనామా